పారిన పథకం. ఒక గ్రామంలో రాజమ్మ, సీతమ్మ అని ఇద్దరు విధవరాళ్ళు ఉండేవారు. రాజమ్మకు రంగయ్య అనే కొడుకు, సీతమ్మకు జానకి అనే కూతురు ఉండేవాళ్ళు. రాజమ్మ భర్త, సీతమ్మ భర్త తమ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వారికి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండగానే వాళ్ళిద్దరూ పడవ ప్రమాదంలో చనిపోయారు. అయితే పిల్లలు పెద్దవారయ్యే సమయానికి రాజమ్మ బుద్ధి, సీతమ్మ బుద్ధి మారిపోయాయి. తన కొడుకు మంచి కట్నం తీసుకొని పెళ్లి చేయాలని ఆశపడింది రాజమ్మ. తన కూతుర్ని పట్టణంలో ఇయ్యాలనుకున్నది సీతమ్మ. కానీ రంగయ్య, జానకి చిన్నతనం నుంచి తాము భార్యాభర్తలమని అనుకుంటూ వచ్చారు. తమకు ఇతరత్ర తల్లులు సంబంధాలు చూస్తుంటే వాటిని భగ్నం చేయడానికి ఇద్దరూ విశ్వ ప్రయత్నాలు చేయసాగారు. ఒకనాడు గంగన్న అనే ఆస్తిపరుడు రంగయ్యను చూద్దామని రాజమ్మ ఇంటికి వచ్చాడు. రాజమ్మ గంగన్నకు సకల మర్యాదలు చేసింది. ఆ సమయంలో రంగయ్య ఇంట్లో లేడు, పొలంలో ఉన్నాడు. తనను చూడడానికి ఎవరో వచ్చారని తెలియగానే రంగయ్య వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. అది చూసి రాజమ్మ, గొడ్డలి ఏదిరా అన్నది. కొట్టే చెట్టు దగ్గర ఉన్నది అన్నాడు రంగయ్య. కొట్టే చెట్టు ఎక్కడ ఉన్నది అని తల్లి మళ్ళీ అడిగింది. గొడ్డలి ఉన్న చోటే అన్నాడు రంగయ్య. చూడవచ్చిన గంగన్న రంగయ్య జడ్డితనం చూసి నిర్ఘాంతపోయాడు. రాజమ్మ మాట మారుస్తూ, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగింది. కొబ్బరి చెట్టు ఎక్కాను అన్నాడు కొడుకు. దేనికి అన్నది రాజమ్మ ఆశ్చర్యంగా. దూడ గడ్డి కోసం అన్నాడు రంగయ్య. గడ్డి చెట్టు మీద ఉంటుందా అన్నది తల్లి. లేదు, అందుకే దిగి వచ్చేశాను అన్నాడు కొడుకు. ఇది విన్న పెద్ద మనిషి వెళ్ళి వస్తానని చెప్పి జారుకున్నాడు. తర్వాత రాజమ్మ తన కొడుకును నానా తిట్లు తిట్టి, నీ మొహానికి మంచి సంబంధం వచ్చే గీత లేదు అన్నది. నాకు జానకి కంటే మంచి సంబంధం వస్తుందా అన్నాడు రంగయ్య. జానకి కూడా పట్నం సంబంధం ఒకటి వస్తే అలాగే ప్రవర్తించింది. ఆమెను చూడవచ్చిన వారిలో ఒక ఆమె, అమ్మాయి, పప్పుకు రుచి రావాలంటే ఎలా వండాలి అని అడిగింది. నిప్పులో పప్పు వేసి వండితే మహా రుచిగా ఉంటుంది అన్నది జానకి. అడిగిన ఆమె నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపడింది. ఇంతలో లోపలికి ఒక కోడిపెట్ట వచ్చింది. జానకి చీపురు కట్టతో దాన్ని కొట్టింది. అదేమిటే కోడిపెట్టను అలా కొడతావు అని తల్లి ఆమెను కోప్పడింది. అత్తగారు అనుకున్నానమ్మా అన్నది జానకి పశ్చాత్తాపడుతున్నట్లుగా. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు. తాము చెప్పిన మాటలు తమ పిల్లలు వినరని రాజమ్మ, సీతమ్మ కూడా తెలుసుకుని వాళ్లకు తమ భర్తలు కోరినట్టే పెళ్లి చేయ నిశ్చయించారు.